I am B. Srinivas, lecturer in Commerce, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Second BCom, third semester. Already I am also explained the first topic, Introduction to Statistics. And the next one is collection of data. What is the meaning of collection of data? Explain the different methods of collecting primary data. అంటే దత్తాంశ సేకరణ అనగానేమి, దత్తాంశ సేకరణకు సేకరించేటువంటి పద్ధతులు ఎన్ని రకాలు, ప్రాథమిక దత్తాంశాన్ని ఎన్ని పద్ధతులలో ఏ విధంగా సేకరిస్తారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ఏంటో మీనింగ్ చూడాలి. కలెక్షన్ ఆఫ్ డేటా, ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎంక్వైరీ ఈజ్ కలెక్షన్ ఆఫ్ డేటా. ద పర్సన్ హూ conducts the inquiry is known as investigator. The person from whom the information is collected are known as respondents, and the persons who help the investigator in collecting data are called enumerators. Statistical data are of two types. First one, primary data, second one, secondary data. అంటే మనకి దత్తాంశ సేకరణ అనగా ఎవరైతే దత్తాంశాన్ని సేకరిస్తున్నారో వారిని ఇన్వెస్టిగేటర్స్ అని పిలుస్తారు. ఎవరైతే సమాధానమిస్తున్నారో వాళ్ళని రెస్పాండెంట్స్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ దత్తాంశాన్ని రెస్పాండెంట్స్ దగ్గర నుంచి ఎన్యూమరేటర్స్ అనేటువంటి వాళ్ళు సేకరించి ఒక ఆర్డర్లో పెట్టడం అనేది జరుగుతుంది. దీన్నే దత్తాంశ సేకరణ అని పిలుస్తారు. ఇక్కడ దత్తాంశం అనేది రెండు రకాలు. ఒకటి ప్రాథమిక దత్తాంశము, రెండోది ద్వితీయ దత్తాంశము. ఫస్ట్ వన్ ప్రైమరీ డేటా, ప్రాథమిక దత్తాంశం. ద డేటా విచ్ ఆర్ originally collected by an investigator or agency for the first time or any statistical investigation and used by them in the statistical analysis are termed as primary data. దీన్ని ప్రాథమిక దత్తాంశము అని పిలుస్తారు. అంటే ఇన్వెస్టిగేటర్ కానీ లేదా ఏజెన్సీ కానీ మొట్టమొదటిగా సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పరిశోధన చేసి ఉపయోగించుకుని స్టాటిస్టికల్స్ ఎనాలిసిస్ ప్రకారం కనుక చేస్తే దాన్ని ప్రాథమిక దత్తాంశం అని పిలుస్తారు. ప్రైమరీ డేటా ఆర్ అబ్టైన్డ్ బై స్టడీ ఎస్పెషల్లీ డిజైన్ టు ఫుల్ఫిల్ ద డేటా నీడ్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఎట్ హ్యాండ్. సచ్ డేటా ఆర్ ఒరిజినల్ ఇన్ క్యారెక్టర్ and are generated in large number of surveys conducted mostly by government and some individuals. ప్రభుత్వం కానీ కొంతమంది ఇండివిజువల్స్ కానీ లార్జ్ నెంబర్ ఆఫ్ సర్వేస్ చేసినట్లయితే కనుక చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇన్ ఇండియాలో దేర్ ఆర్ వేరియస్ ఏజెన్సీస్ విచ్ కలెక్ట్ ప్రైమరీ డేటా. భారతదేశంలో అనేక రకాలైనటువంటి సంస్థలు ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించడం జరుగుతుంది. ఉదాహరణకు ఎన్ఎస్ఎస్, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, అండ్ స్టేట్ లెవెల్కి వచ్చేసరికి స్టేట్ లెవెల్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్స్ ఎక్సెట్రా. వెన్ వీ యూజ్ ప్రైమరీ డేటా, ప్రాథమిక దత్తాంశం ఇవి ఉపయోగించడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు వెసెల్స్ ప్రకారం డేటా ఒరిజినల్లీ కలెక్టెడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ నోన్ యాజ్ ప్రైమరీ డేటా. డేటా ఒరిజినల్లీ కలెక్టెడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్
అంటే సేకరించబడినటువంటి దత్తాంశం యొక్క విధానం అనేది మొట్టమొదటిగా జరిగిన ఇన్వెస్టిగేషన్ యొక్క పద్ధతిలో జరిగితే దానిని ప్రైమరీ డేటా అని పిలుస్తారు. ఈ ప్రైమరీ డేటాని సేకరించడానికి వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాథమిక దత్తాంశముని తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్యూమరేటర్ అనేటువంటి వాడు జనాభా లెక్కలు తీసుకుందాం. జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు ఈ స్కూల్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హౌసెస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంతమంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది నివసిస్తున్నారు, మేల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది, హౌసెస్కి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుని వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది. దీన్నే ప్రైమరీ డేటా కింద చెప్తామన్నమాట మనం. ద మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ప్రైమరీ డేటా. ఫాలోయింగ్ మెథడ్స్ మే బీ యూజ్డ్ టు కలెక్ట్ ద ప్రైమరీ డేటా. ఫస్ట్ వన్, డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. ప్రత్యక్షంగా వ్యక్తి పరిశోధన చేసేటువంటి పద్ధతి. According to this method, the investigator obtains the data by a personal interview or observation. అబ్జర్వేషన్ చేయడం ద్వారా కానీ లేదా పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడం ద్వారా కానీ ఈ పద్ధతి ద్వారాగా ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించడం అనేది జరుగుతుంది. దట్ హీ కంటైన్స్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ అండ్ పర్సనల్లీ. హీ విల్ కాంటాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ డన్ ఓన్లీ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. ఈ క్రింది సందర్భాల్లో మాత్రమే ఇది పాసిబుల్ అనేది అవుతుంది. వెన్ దిస్ స్కోప్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ ఏరియా ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ లిమిటెడ్ ఆర్ స్మాల్. మా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఏరియా స్మాల్ కానీ లిమిటెడ్ కానీ అయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఏది? డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ పద్ధతి ద్వారాగా ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, వెన్ ఎ వెరీ హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ ఈజ్ రిక్వైర్డ్. హై డిగ్రీస్ ఆఫ్ యాక్యురసీ రిక్వైర్ చేయనప్పుడు జరుగుతుంది. వెన్ ద రిజల్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ టు బి కెప్ట్ సీక్రెట్. సేకరించబడినటువంటి సమాచారము రహస్య పద్ధతిలోనే ఉంచబడుతుంది. ఉంచినప్పుడు సేకరించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచాలి. అప్పుడు మాత్రమే ఇది డైరెక్ట్గా చేసేటువంటి పద్ధతి పాసిబుల్ అవుతుంది అన్నమాట. దిస్ మెథడ్ ఈజ్ వెరీ కాస్ట్లీ అండ్ టైమ్ కన్జ్యూమింగ్. మోస్ట్లీ టైం కన్జ్యూమింగ్. ఎక్కువగా వ్యయంతో కూడుకున్న పద్ధతి, అలాగే కాలం కూడా ఎక్కువ ఖర్చు అవడం జరుగుతుంది. సెకండ్ వన్ ఏంటంటే ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్. ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పరిశోధన చేసేటువంటి వ్యక్తిగత పద్ధతి అన్నమాట. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇండైరెక్ట్, అంటే వారల్ ఇంటర్వ్యూస్ ఆర్ ఇన్వెస్టిగేషన్. అంటే పరిశోధన చేయడం ద్వారాగా కానీ వారల్ ఇంటర్వ్యూస్ చేయడం ద్వారాగా కానీ ఇండైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండర్ దిస్ మెథడ్ ద ఇన్వెస్టిగేటర్ కాంటాక్ట్స్ థర్డ్ పార్టీస్ ఆర్ విట్నెస్. ఇతర థర్డ్ పార్టీస్ని కాంటాక్ట్స్ని విట్నెస్ కింద తీసుకుని ఈ పద్ధతి ద్వారాగా చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. హూ ఆర్ కన్సర్న్డ్ విత్ ద information directly or indirectly and are capable of supplying the necessary information. This method is generally adopted by government committees to get views of the people relating to inquiry. It is simple and convenient method of investigation. ఇట్ ఈస్ ఎకనామికల్. ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతి, చాలా సులువుగా ఉంటుంది, పరిశోధన చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉండేటువంటి పద్ధతి. అంటే దత్తాంశాన్ని సేకరించడానికి చాలా ఈజీగా ఈ పద్ధతి అనేది ఉపయోగం ఉంటుంది. చాలా ఈజీగా ఇన్వెస్టిగేషన్ చేసి సమాచారాన్ని లేదా దత్తాంశాన్ని సేకరించడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ఫర్మేషన్ త్రూ కరస్పాండెన్స్. కరస్పాండెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ని సేకరించడం. దిస్ మెథడ్ ఈజ్ వెరీ చీప్ ఆర్ ఎకనామికల్. ఈ మెథడ్ చాలా చీప్గా ఉంటుంది, ఎకనామికల్గా కూడా ఉంటుంది. ఇట్ కవర్స్ లార్జ్ ఏరియా. పెద్ద పెద్ద ఏరియాలను కూడా ఈ పద్ధతిని కవర్ చేసి మనం దత్తాంశాన్ని సేకరించడం అనేది జరుగుతుందన్నమాట. అండర్ దిస్ మెథడ్ ద ఇన్వెస్టిగేటర్ డస్ నాట్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పర్సన్స్ కన్సర్న్డ్ డైరెక్ట్లీ. హీ అపాయింట్స్ జనరల్లీ లోకల్ agents in different parts of the area under investigation. These local agents are called correspondents. These correspondents collect the information and pass it on to the investigator from time to time.
టైం టు టైం చేయడానికి ఇన్వెస్టిగేషన్ అంటే పరిశోధకుడు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మెథడ్ క్వశ్చనైర్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ the necessary information is collected from the respondents through a questionnaire. క్వశ్చనైర్ మెథడ్లో ఏంటంటే ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళు ముందుగా కొన్ని క్వశ్చన్స్ని పేపర్ మీద ప్రిపేర్ చేసుకుని అవే క్వశ్చన్స్ని రెస్పాండెంట్ని అడిగి వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. క్వశ్చనైర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఎంక్వైరీకి సంబంధించి ఉండాలి. ద ఇన్ఫర్మేషన్ కెన్ బి కలెక్టెడ్ త్రూ క్వశ్చనైర్స్ ఇన్ 2 ways. ఫస్ట్ వన్ క్వశ్చనైర్ సెంట్ త్రూ పోస్ట్, క్వశ్చనైర్ సెంట్ త్రూ ఎన్యూమరేటర్ ద్వారాగా క్వశ్చనైర్ పంపించవచ్చు, లేదా పోస్ట్ ద్వారాగా కూడా పంపించవచ్చు. పోస్ట్ ద్వారా ఏ విధంగా పంపిస్తారంటే ఇఫ్ క్వశ్చనైర్ సెంట్ త్రూ పోస్ట్, ఇన్ దిస్ కేస్ ద క్వశ్చనైర్ ఈజ్ సెంట్ టు ద informate and the informate himself fills the various questions asked in it. The method is applicable when the informate is literate, when the area of coverage is very wide. It saves time, it is economical because no enumerators are required. ఇది లిటరేట్ అయినప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. ఏరియా కవరేజ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఇది టైంని కలిసి వచ్చేలా చేస్తుంది, ఎకనామికల్గా కూడా చాలా బాగుంటుంది. ఎన్యూమరేటర్స్ కూడా దీనికి అవసరం అవుతారనమాట. నెక్స్ట్ క్వశ్చనైర్స్ సెండ్ త్రూ ఎన్యూమరేటర్స్ ద్వారాగా క్వశ్చనైర్స్ పంపించడం. అండర్ దిస్ మెథడ్ ద ఎన్యూమరేటర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ఇన్వెస్టిగేటర్ అండ్ ది ఎన్యూమరేటర్ కాంటాక్ట్ ద ఇన్ఫర్మేట్స్, get replies to the questionnaire and fill them in their own handwriting in the questionnaire form. ఎన్యూమరేటర్స్ ద్వారాగానే వీళ్ళకి పంపించి క్వశ్చనైర్ని వాళ్ళ ఓన్ హ్యాండ్ రైటింగ్ ద్వారాగా సమాధానాలు రాబట్టడం అనేది ఇన్వెస్టిగేటర్ చేస్తాడు. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ నాస్కార్ అండ్ ఫిక్కీ ఎక్సెట్రా. దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ వెన్ ద ఇన్ఫర్మేట్స్ illiterate, it covers wide area, it requires trained enumerator. దీనికి ట్రైన్ అయినటువంటి ఎన్యూమరేటర్స్ కావాలి. మొత్తం ఏరియానంతటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మెథడ్ని ఎవరు ఉపయోగిస్తారంటే నాస్కార్ లాంటి సంస్థలో, ఫిక్కీ లాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ పరిశోధనా సంస్థలో ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ది సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా. దీని థర్డ్ క్వశ్చన్గా చెప్పొచ్చు. ఇన్ ద ఫస్ట్ యూనిట్ we are also explain the first question and second question, and next one third question. Explain the sources of secondary data. ద్వితీయ దత్తాంశాన్ని సేకరించడానికి ఉండేటువంటి పద్ధతులను వివరించండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెకండరీ డేటా? సెకండరీ డేటా మీన్స్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ఫస్ట్ టైం హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ వాంట్ టు రీసోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, టైం ఎక్సెట్రా. మనకి మొట్టమొదటి స్టెప్లో ప్రాథమిక దత్తాంశము సేకరించడానికి వీలు లేనప్పుడు ద్వితీయ దత్తాంశమును సేకరించడం అనేది జరుగుతుందన్నమాట. ఇన్ దట్ సిచ్యువేషన్ సెకండరీ డేటా ఈజ్ యూజ్డ్. ద్వితీయ దత్తాంశాన్ని వాడతారు. దిస్ టైప్ ఆఫ్ డేటా is generally available in magazines, journals, bulletins, etc. The secondary data can be mainly classified into 2 categories. These are published data, unpublished data. సెకండరీ డేటాని మ్యాగజైన్స్ నుంచి కానీ, జర్నల్స్ నుంచి కానీ, బులెటిన్స్ నుంచి కానీ, విడుదలైన వాటి నుంచి కనుక మనం కొంత డేటాని సేకరించి చెప్పినట్లయితే దాన్ని సెకండరీ డేటా అంటాము. ఇది 2 రకాలుగా తీసుకోబడుతుంది. ఒకటి ప్రచురితమైనటువంటి దత్తాంశం, 2 ప్రచురితము కానిటువంటి దత్తాంశం. ఏంటి ప్రచురితమైన దత్తాంశం? పబ్లిష్డ్ డేటా. The published data may be obtained from various international magazines. International and national and local publications following are main sources of published data. అంటే జాతీయ స్థాయిలో కానీ, అంతర్జాతీయ స్థాయిలో కానీ, స్థానికంగా పబ్లిష్ అయినటువంటి పబ్లిషన్స్ నుంచి గనక పబ్లికేషన్స్ నుంచి కనుక దత్తాంశాన్ని తీసుకున్నట్లయితే దాన్ని సెకండరీ డేటా అంటారు. ఇలాంటి డేటాని పబ్లిష్డ్ డేటా అంటారు. ఎలా పబ్లిష్డ్ డేటా తీసుకుంటారు? ఇంటర్నల్ పబ్లికేషన్స్ మీన్స్ certain international institutions publish reports from time to time regarding economic matters which are of great significance.
Example, annual reports, balance of payments published by IMF and ILO or World Bank etc. ఇవి విడుదల చేసినటువంటి ప్రతి సంవత్సరం విడుదల చేసినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా ఈ ఇంటర్నల్స్ పబ్లికేషన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్, అఫీషియల్ పబ్లికేషన్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ పబ్లికేషన్స్ నుంచి. జనరల్లీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ important economic variables like national income, saving, investment, employment etc. and publish it after regular intervals. అంటే పెట్టుబడికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, ఆదాయాలకు సంబంధించి, జాతీయ ఆదాయానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా నివేదికలు విడుదలవుతూ ఉంటాయి. ఆ నివేదికల నుంచి కనుక దత్తాంశాన్ని సేకరించి చెప్పినట్లయితే దాన్ని ద్వితీయ దత్తాంశము అంటాము. ఇది పబ్లిష్డ్ డేటా కిందకు వస్తుందన్నమాట. ఉదాహరణకి రిపోర్ట్స్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్, RBI bulletin published by RBI, census report published by census department, statistical abstracts are published by every state government and state level. The data published by planning commission is also called secondary data. అంటే కరెన్సీకి నగదుకు సంబంధించి, అలాగే విత్త శాస్త్రానికి సంబంధించినటువంటి అంటే ఆర్థిక నివేదికలు ప్రతి సంవత్సరం విడుదలవుతూ ఉంటాయి. వాటి నుంచి, అలాగే RBI బులెటిన్స్ రిలీజ్ చేస్తుంది వాటి నుంచి, అలాగే జనాభా లెక్కలు విడుదలవుతూ ఉంటాయి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ డిపార్ట్మెంట్ నుంచి, వాటి నుంచి, అలాగే స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుంచి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసినటువంటి నివేదికల నుంచి కనుక మనం దత్తాంశాన్ని సేకరించినట్లయితే అలాంటిది పబ్లిష్డ్ డేటా కిందకు వస్తుంది. దాన్నే ద్వితీయ దత్తాంశం అని చెప్తారనమాట. నెక్స్ట్, కమిటీ రిపోర్ట్స్. Committee reports అంటే sometimes the government appoints the surveys and enquiries commissions to get the expert views on matters of great importance. అంటే రిపోర్ట్స్ నుంచి మనం నివేదికలు కమిటీలు వేస్తాం, కొన్ని సమస్యల మీద సర్వే చేయమని వాళ్ళు చేసి రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్స్ నుంచి కనుక ఇచ్చినట్లయితే దాన్ని కూడా ఏమంటారంటే సెకండరీ డేటా కింద చెప్తారు. న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. ద న్యూస్ పేపర్స్ లైక్ ది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ద ఎకనామిక్ టైమ్స్ and certain periodicals like economic and political weekly, capital, commerce, money and etc. published data regarding economic variables. ఇవన్నీ కూడా ఎకనామిక్ వేరియబుల్స్ కిందే చెప్తారు. అంటే ద్రవ్యాన్ని, వాణిజ్యాన్ని, మూలధనాన్ని చెప్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు నివేదికలు వస్తూ ఉంటాయి. న్యూస్ పేపర్లో కానీ, మ్యాగజైన్స్లో కానీ, పబ్లికేషన్స్లో ఇవి వస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి కనుక మనం డేటాను గ్యాదర్ చేస్తే దాన్ని సెకండరీ డేటా కింద చెప్తారనమాట. ఇండివిజువల్స్ అండ్ రీసెర్చ్ అండ్ స్కాలర్స్. ద వేరియస్ రిపోర్ట్స్ ఆఫ్ రీసెర్చ్ స్కాలర్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో కంటైన్ డేటా ఆఫ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్. ఇవి గుర్తించడానికి సరిపోతుందండి. నెక్స్ట్, అన్పబ్లిష్డ్ డేటా. First we can see published data, next one unpublished data. When the data are collected by someone but which are not published and are taken by other persons for his investigation, they are known as unpublished and secondary data. ఏమంటే దీన్ని అంటే ప్రచురితం కాని దత్తాంశం అని పిలుస్తారనమాట. ప్రచురితం కానిటువంటి వాటి నుంచి కనుక మనం దత్తాంశాన్ని తీసుకుని చెప్పినట్లయితే దాన్ని అన్పబ్లిష్డ్ సెకండరీ డేటా కింద చెప్తారు. ఏంటవి? ట్రేడ్ యూనియన్స్ యొక్క రిపోర్ట్స్, కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించినవి రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడంలో ఇలాంటి వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే కనుక ప్రైవేట్ కంపెనీ దాన్ని అన్పబ్లిష్డ్ డేటా కిందకు వస్తుంది అనమాట. రిపోర్ట్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్, రిపోర్ట్స్ ప్రిపేర్డ్ బై ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ కంపెనీస్ ఎక్సెట్రా. దిస్ ఇస్ కాల్డ్ సెకండరీ డేటా అనమాట. నెక్స్ట్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది డిస్టింక్షన్ బిట్వీన్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. అంటే ప్రాథమిక దత్తాంశానికి, ద్వితీయ దత్తాంశానికి మధ్య గల తేడాలు ఏంటి? ఇవి ఒక 6 పాయింట్స్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటి? ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. ఏంటి? బేసిస్లో కాస్ట్ ఫ్యాక్టర్ని బట్టి చెప్పొచ్చు, సోర్స్ని బట్టి చెప్పొచ్చు, టైం ఫ్యాక్టర్ని బట్టి, రిలయబిలిటీ అండ్ సూటబిలిటీని, ఆర్గనైజేషన్ ఫ్యాక్టర్ని బట్టి, ప్రికాషన్స్ బట్టి చెప్పొచ్చు. ప్రైమరీ డేటాలో నీడ్స్ మోర్ ఫండ్స్. ప్రాథమిక దత్తాంశానికి నిధులు ఏమీ అవసరం లేదు. సెకండరీ డేటా నీడ్స్ కంపారిటివ్లీ లెస్ ఫండ్స్.
ప్రాథమిక దత్తాంశంతో పోలిస్తే సెకండరీ దత్తాంశానికి కొన్ని నిధులు కావాలి. ప్రాథమిక దత్తాంశానికి నీడ్స్ మోర్ ఫండ్స్ కావాలి. ఇక్కడ ప్రాథమిక దత్తాంశానికి దాంతో పోల్చుకుంటే దీనికి తక్కువ అనమాట. నెక్స్ట్ సోర్స్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కలెక్ట్స్ డేటాని కలెక్ట్ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఇక్కడ సెకండరీ డేటా సమ్ అదర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కలెక్ట్స్ ఇట్ ఫర్ ఇట్స్ ఓన్ యూజ్. దీన్ని ఓన్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. టైం ఫ్యాక్టర్ రిక్వైర్స్ ఫర్ లాంగర్ టైం ఫర్ కలెక్షన్. ఎక్కువ సమయం అనేది ఈ డేటాని కలెక్ట్ చేయడానికి పడుతుంది. నెక్స్ట్ సెకండరీ డేటాలో రిక్వైర్స్ లెస్ టైం ఫర్ కలెక్షన్. డేటాని కలెక్ట్ చేయడానికి చాలా తక్కువ టైం అనేది పడుతుంది. నెక్స్ట్ రిలయబిలిటీ అండ్ సూటబిలిటీ మోర్ రిలయబుల్ అండ్ సూటబుల్ టు ద ఎంక్వైరీ బికాస్ ద ఇన్వెస్టిగేటర్ హిమ్సెల్ఫ్ కలెక్ట్స్ ఇట్. ఇది కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మోర్ రిలయబుల్గా ఉంటుంది ప్రైమరీ డేటా, సూటబుల్గా ఉంటుంది ఎంక్వైరీ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేసి దత్తాంశాన్ని సేకరించడానికి ప్రాథమిక దత్తాంశం అనేది చాలా రిలయబుల్ అనమాట. ఇది సెకండరీ డేటా అంటే లెస్ రిలయబుల్ అండ్ సూటబుల్ యాజ్ సమ్వన్ ఎల్స్ హ్యాస్ డన్ ఆర్గనైజేషనల్ సెటప్. Not etc. precautions are required. Secondary data need more cases. ఇది ఇలా వచ్చింది మేడం. ఇక్కడ ఇలా వస్తుంది ఏంటిది, ఇది రావట్లేదు. ఎక్కడ సార్? ఇదా సార్? అదేంటి సార్? అయ్యో మీరు చేసిండ్రు సార్ ఇప్పుడు? అయ్యో ఫీడ్ అవ్వలేదు సార్. చూడలేదండి, లేట్గా వస్తుందేమో అండి. లేట్గా వస్తుందేమో రికగ్నైజ్ చేయడం ఒకసారి. ఒకవేళ ఇంటూలోకి వస్తే పోతుందేమో అండి. ఇంటూ కాదు సార్ చెప్పిందండి. అవి వచ్చేస్తాయి. ఇవి వస్తున్నాయా సార్? ఇందాక కూడా లోడ్ టైం పట్టిందండి లోడ్ అవడానికి. అది మీకు వెంటనే అయిపోతున్నాయా? యూట్యూబ్లోనా సార్? యూట్యూబ్లో కాదండి, స్క్రీన్ రికార్డర్. స్క్రీన్ రికార్డర్ వెంటనే అయిపోతుంది సార్. మరి అవ్వట్లేదు ఏంటండి, ఇలా వస్తుంది. ఫోన్ లోడ్ అవుతుంది. మీది ఏదైనా యాప్ మీది మొబైల్ని బట్టి మారుతుంది సార్. మీకు వెంటనే అయిపోతుంది. అయ్యో నా మొబైల్ ఉంది సార్. ఏంటంటే అది స్క్రీన్ రికార్డర్ నాకు ఉందండి. మొబైల్ నుంచి వచ్చిందా మీకు? మొబైల్ నుంచి అంటే సార్ నేను యాప్ వేసుకున్నానండి. మీరు వేసుకున్నారా?
ఇది ఎలా వచ్చింది సార్ మరి? ఇది అవ్వట్లేదు ఏంటి సార్? వస్తుంది, కొంచెంసేపు టైం పడుతుంది అని చెప్పాను కదా, కొంచెంసేపు టైం పడుతుంది. ఇది నేను చెప్తున్నప్పుడు మధ్యలో ఏదో వచ్చి ఇట్స్ సేయింగ్ అని ఏదో వచ్చి ఎస్ ఏదో ఉంది. నేను ఏమి ఇవ్వలేదు అసలు. ఏమి వస్తుంది, కంగారు పడకు, అన్నీ వస్తాయి. మనం చెప్పిన చూడండి ఒకసారి. నువ్వు ఒకసారి బయటకు వచ్చి ఇది నొక్కకూడదు కదా? ఎందుకు